जटात्मा जटाधराय विश्वनाथाय धूमदुर्गदेवीयै नमः। గీతిక రామచంద్ర పీఠానికి నా ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా గీతిక రామచంద్ర టీవీ చూస్తున్న ప్రేక్షకులకి నా యొక్క శుభాభివందనలు. అయితే ఈరోజు మనం చర్చించుకునే అంశం ఏంటంటే, చాలామంది కుబేరుడు డబ్బు సంపాదించిన వారు బాగా సంపాదిస్తారు. వాళ్ళకు వాహన యోగం ఉండదు, అదే గృహ యోగం కూడా ఉండదు. కానీ డబ్బు ఉంటుంది, కానీ గృహాన్ని నిర్మించలేదు. అదేవిధంగా డబ్బు ఉంటుంది, వాహనాన్ని పొందలేదు. ఎంత డబ్బున్నా, ఎంత ఐశ్వర్యం సరే, వాహన యోగం కానీ గృహ యోగం కానీ అసలు ఎందుకు ఉండదు అంటే, వీరికి గృహయోగం వాహన యోగం వీరు చేసే వ్యాపారాలు ఎంతో లాభం వస్తుంది. ఇదే లాభం గత జన్మలో కూడా ఏం చేస్తుంటే అబద్ధాలతో మోసపూరితంగా వీరు గత జన్మలో సంపాదించి జనాలను మోసం చేసి ఐపీ పెడతారు. ఒక మనిషి చేయకూడదు అతిపెద్ద తప్పినట్టు ఐపీ పెట్టకూడదు. ఐపీ ఎందుకు పెట్టకూడదు అంటే, చాలామంది వారి యొక్క కష్టపడి రూపాయి దాచుకొని ఆ డబ్బుని బ్యాంకులో వేసుకొని ఇంకా బ్యాంకు నుంచి ఎక్కువ వడ్డీ వస్తుందని చెప్పేసి ఆశ చూపించి వడ్డీ డబ్బులు తీసుకుని అలా చాలామంది దగ్గర డబ్బులు తీసుకుని ఇలాగా కోట్లాది రూపాయల డబ్బులు తీసుకొని వీళ్ళు చెప్పా పెట్టకుండా ఒక వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అవుతారు. అయితే ఇక్కడ కొన్ని పొద్దులు వందలు వేల మంది ముందు కొడుతారు. ఆ డబ్బు తీసుకెళ్ళి కొన్ని లగ్జరీస్ అనుభవిస్తారు. వారి యొక్క పాపాలు, వారి యొక్క ఆత్మఘోష, వారి యొక్క మానసిక స్థితి, మానసికంగా వాళ్ళ ఆలోచన శక్తి, వారి యొక్క ఆత్మఘోష వలన వీరికి యోగాలు ఉండవు. అయితే ఈ ఆత్మఘోష తగిన యోగాలు అయితే ఈ విధంగా సంపాదించిన డబ్బు దైవాన్ని ఉపయోగించుకోవడానికి ఎవరైతే ఐపీ పెడతారో ఆ డబ్బును తీసుకొచ్చి దేవుడు పూజ చేసి మనం కాపాడమంటే భగవంతుడు ఎప్పుడు కాపాడు. చాలా గొప్పది. భగవంతుడు కానీ అమ్మవారు కానీ ఏం చెప్తుంటే, నువ్వు కష్టపడ్డ సొమ్ముతో, మీరు కష్టపడ్డ సొమ్ముతో నాకు మంచి లేని ఇవ్వండి, అదే తీసుకుంటా. మీరు కష్టపడే సొమ్ముతో ఒకే ఒక పండు పెట్టు, నేను స్వీకరిస్తాను. అదేవిధంగా జనాలను మోసం చేసిన వచ్చిన డబ్బుతో నాకు నవనైవేద్యాలు వదిలిపెట్టిన ఆయన స్వీకరించాను. ఎందుకంటే ఆ సంపదలోనే, ఆ ప్రసాదంలోనే అన్యాయం ఉంది, అందులో స్వీకరించాను. మీకు అందుకే యోగాలు ఇవ్వండి, నేను గృహయోగం కానీ వాహన యోగం కానీ ఇవ్వను. దాని పరిష్కారం మీరు ఎవరైతే డబ్బులు తీసుకుని మీరు ఇబ్బంది పెట్టారో గత జన్మలో ఎలాగో ఇవ్వలేరు కాబట్టి ఈ జన్మలో మీరు తీసుకున్న డబ్బులు వారికి డబ్బులు ఇచ్చినట్లయితే, అలా కాకుండా వారి మీద దైవికంగా ఏదో ఒక దేవాలయం నిర్మించడం కానీ, గుడి కట్టడం కానీ, అయితే జపాలు చేయాలి, ధ్యానాలు చేస్తే వారికి వారు ఇచ్చిన డబ్బు ఏదో రూపాయన అందుతుంది. ఎప్పుడైతే అలా అందుతుందో వాళ్ళకి ఆత్మఘోష తగ్గినప్పుడు మీకు ఆ దోషం తగ్గి గృహయోగం వాహన యోగం వస్తుంది. నేను చెప్పేది ఏంటంటే, ప్రజలకి మీరు ఎవరు కూడా ఐపీ పెట్టద్దు. ఐపీ పెట్టినట్లయితే వాళ్ళ ఆత్మఘోష తగిలి మీ వంశం నిర్వంశం అవుతుంది. మీరు ఎక్కడైతే ధనాన్ని తీసుకుంటారో వాళ్ళు గౌరవంగా పిలిచి వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వండి. అప్పుడు మీ వంశం ఉన్నత వంశం అవుతుంది. అందువల్ల మీరు ఈ కలియుగంలో ఎక్కువ మంది చాలా తెలివైన వాళ్ళు ఉంటారు. ఏ విధంగా అనుకుంటారు? ఇంట్లో మోసం చేయడం వల్ల ధర్మంగా, న్యాయంగా తెలివిగా ఉంటారు. ధర్మబద్ధంగా జీవించాలి, న్యాయంగా బ్రతకాలనే ఆలోచన ఉన్నవాడికి అన్ని సౌకర్యాలు అమ్మవారు ఇస్తుంది.
ఎదురువాడిని మోసం చేద్దాం, ఆ సమయంలో అబద్ధం చెప్పి తప్పించుకుందాం అనుకునే వాళ్ళకి ఎక్కువ యోగా. అందుకని మీ యొక్క నడవడిక పరివర్తన మార్చుకోవాలి. మీరు గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోవాలంటే ఏకైక మార్గం దుర్గామాత పూజలు, ధ్యానాలు. దీనివల్ల ఆ ఆత్మకోశ తగ్గుతుంది, మీకు మళ్ళీ ఆ యోగాలు సిద్ధిస్తాయి. అందువల్ల తప్పకుండా మీకు వాహన యోగంగా ఉన్నా యోగ యోగంగా సరే గీతకారాన్ని పీఠాన్ని సందర్శించండి. ఈ పీఠంలో మీకు దోష నివారణ పూజలు జరుగుతాం. ఆత్మకోశ వాళ్ళకి తగిన ఆత్మకోశం జరగకుండా చేసి వాళ్ళు మళ్ళీ బాగుపడేలా చేసి మీకు ఆ యోగా సిద్ధింపజేసేలా చేస్తాం. తప్పకుండా ఇటువంటి సమస్యను వాళ్ళు రావాల్సిందిగా